దొంగల ముఠా ఒకటి వచ్చి మేము మంచోళ్ళం, కూటమి నాయకులు దొంగలని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దొంగల గురించి ఎవరైతే దొంగలని తిరుపతి ప్రజలకు అందరికీ తెలుసో, ఎందుకు భారీ ఎత్తున వాళ్ళని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినారో వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రకరకాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలకిచ్చే పథకాలు, ఇవన్నీ కూడా చూసి ఓరవలేకుండా ఏదో ఒక రూపంలో ప్రాంతీయంగానో కులంగానో ఇప్పుడు ఏరా అంటే కొత్త రకం కూటమి ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ దారి తప్పింది. తిరుపతిలో ఎక్కువ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మీరు మాట్లాడే ముందు ఒక్కసారి గడిచిన 5 ఏళ్లలో మీ ప్రభుత్వంలో ఏమేమి చేశారు? మాస్టర్ ప్లాన్ రోడ్లు అని చెప్పి కోట్లాది కోట్లు కుంభకోణం చేశారు. మీరు చేసిన తిరుపతికి అభివృద్ధి ఏమన్నా ఉందా? భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల్ని కబ్జాలు, చెరువు భూముల్ని కబ్జాలు, ప్రతి ఒక్కటి మీరు చేసి ఎన్డీఏ కూటమి వచ్చి 18 నెలలు అవుతా ఉంటే ఎక్కడైనా సరే భూ కబ్జా కానీ రౌడీజం కానీ, రౌడీజం అంటే తోలు తీసి లోపల కూర్చోబెడుతున్నారు. అది ఎన్డీఏ కూటమి అంటే. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు రౌడీ అనేవాడు కనపడితే తోలు తీసి లోపల కూర్చోబెట్టమన్నారు. మీ ప్రభుత్వంలో మారి హత్య చేసి కారులో తీసుకొచ్చి పడేయలేదు. అతని పైన మీరు చర్య కూడా తీసుకోలేదు. చిన్నపాటి ఏమి జరిగినా సరే ఎన్డీఏ ప్రభుత్వంలో తోలు తీసి లోపల కూర్చోబెడతారు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. శాంతి భద్రతలు లేవా? చూసారా మీరు? మీకు ఎవరైనా చెప్పారా శాంతి భద్రతలు లేవని? గడిచిన 18 నెలల్లో తిరుపతి ఎంత ప్రశాంతంగా ఉంది. రౌడీ అనేవాడు బయట రావాలంటే ఉచ్చబోసుకుంటున్నాడు. భూ కబ్జాకి పోవాలంటే భయపడి సస్తాడారు. అది ఎన్డీఏ కూటమి పరిపాలన అంటే.